ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న మీరు ఎక్కడ విడిపోవాల్సి వస్తుందో అని భయపడి ఉంటారు. అది నేను అర్థం చేసుకోగలను. శౌర్య, ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకుని ప్రయోజనం లేదు. ఇప్పుడు మన ఇంట్లో నిశ్చితార్థానికి వచ్చిన బంధువులు, స్నేహితులు, మన ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నాతో పాటు వచ్చి నువ్వు ఆ నిశ్చితార్థం చేసుకోవడం వల్ల నీకొచ్చే నష్టమేమీ లేదు. ఇప్పుడు ఇంతవరకు వచ్చాక ఎలాగండి? మా శౌర్యని మేం తీసుకెళ్తాం. అక్కడ ఏదో ఒకటి చెప్తాం. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. అమ్మా, పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాను, కానీ మీరు లేకుండా ఆ పెళ్లి చేసుకోవాలనిపించలేదు, అందుకే తిరిగి వచ్చాను అని ఏదో ఒకటి చెప్పు. ఎంత కోపంలో ఉన్నా మా గురించి ఆలోచించాడు, అది చాలు అని మీ వాళ్ళు సంతోషపడతారు. నిదానంగా 2 కుటుంబాల్ని ఒప్పించి మీ ఇద్దరి పెళ్లి ఇలా చాటుగా కాదు, పెద్ద కళ్యాణ మండపంలో ఘనంగా జరిగే ఏర్పాట్లు నేను చేస్తాను. నా మాట నమ్మండి. ప్లీజ్ అత్తయ్య, చెప్పేది చేసుకోండి. ఆగండి అత్తయ్య, మా చెల్లికి మీకంటే మంచి సంబంధం తీసుకురాలేం అత్తయ్య. కాసేపు ఉండండి అత్తయ్య, మా చెల్లి వచ్చేస్తుంది. వద్దురా, ఇలా బ్రతిమలాడి అనవసరంగా నన్ను తప్పుడు దాన్ని చెయ్యొద్దు. మీరనుకుంటున్నారేమో మీ చెల్లి వస్తుంది అని. రాదు. ఎంతసేపు చూసినా రాదని నాకు అర్థమైంది. వచ్చేది అయితే అసలు వెళ్లేదే కాదు. ఇంకా ఎందుకు మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నారు? నా వాళ్ళు అనుకుని మిమ్మల్ని నమ్మి మీ ఇంటికొచ్చాను చూడు. నాదే బుద్ధి తక్కువ. మీకు మీ సంబంధానికి పెద్ద దండం. రేయ్, అయ్యో, ఏంటి శౌర్య, ఇప్పటికీ నీకు అతన్ని పెళ్లి చేసుకుని ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుందా? అదే నీ నిర్ణయం అయితే ఈ పెళ్లి ఆపడం నాకు పెద్ద విషయమేమీ కాదు. మీకోసం మేమింత దూరం వెతుక్కుంటూ రావాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క ఫోన్ కాల్, అటు మీ ఇంటికి కానీ ఇటు మా ఇంటికి కానీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే నిమిషాల్లో మీ పెళ్లి ఆగిపోతుంది. కానీ ఎందుకు? ఏ గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారు అంటూ వెతుక్కుంటూ ఇంత దూరం మేమెందుకు వచ్చాం? బలవంతంగా పెళ్లి ఆపి తీసుకొచ్చాము అంటే మీరు మీ ఇంట్లో చెడ్డవాళ్ళైపోతారు. శౌర్య, మా ఇంట్లో చెడ్డదైపోతుంది. ఏమీ జరగనట్టుగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, దాన్ని మేమేమీ తప్పు పట్టడం లేదు. కానీ కుటుంబాల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడంలో ఉండే ఆనందం ఇలా పారిపోయి వచ్చి చేసుకోవడంలో ఉండదు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్లే దగ్గరికి తీసుకుంటారులే అని మీలాగే చాలా మంది అనుకుంటారు. మా పెంపకం ఇంత తప్పు చేసిందా? మా గురించి ఆలోచించకుండా వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారా? ఇదా ఇన్నాళ్ల నుంచి మేము చూపించిన ప్రేమకు వాళ్ళిచ్చే ప్రతిఫలం అని మీ తల్లిదండ్రులు బాధపడరా? వాళ్ళ మీద ప్రేమను చంపుకుని మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్లు మీ మీద ప్రేమ చంపుకోవడం వాళ్ళకెంతసేపు చెప్పండి? ఆలోచించండి. ఇంత చెప్పినా పెళ్లి చేసుకుని పెద్దవాళ్ల దృష్టిలో దోషులుగా మిగిలిపోతారా? లేకపోతే కుటుంబానికి మీ కన్న వాళ్ళకి గౌరవం ఇచ్చి పీటల మీద పెళ్లి ఆపుకుని వాళ్ళ దృష్టిలో మంచివాళ్లుగా మిగిలిపోతారా? మీ ఇష్టం.
బావా, నేను మీకు ముందే చెప్పాను, మీరే వినలేదు. పైగా నా పైన చేయి కూడా చేసుకున్నారు. దానికి కూడా నాకు బాధ లేదు బావా. అది మీ చెల్లెలిపైన మీకున్న ప్రేమ. శౌర్య వస్తుందని మీరంతా నమ్మారు. భూమి తీసుకొస్తుందని మాధవ నమ్మాడు. తన భార్య పైన తనకి నమ్మకం ఉండటంలో తప్పేమీ లేదు. కానీ ఇంటిలి పాది పెట్టుకునే నమ్మకాన్ని భూమి వమ్ము చేసింది. అక్కడ భూమేమో శౌర్యని తీసుకెళ్లి వేరే అబ్బాయితో గుళ్ళో పెళ్లి చేయబోతుంది.